రామాయణం వాల్మీకి రామాయణం. జై శ్రీరామ్. రామాయణం 24,000 శ్లోకాలు, మొత్తం 6 కాండాలు. అవి బాలకాండ, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధకాండలు. 6 కాండాలు. 6 కాండాల మీద ఒక కాండ ఉత్తరకాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. కేవలం రాక్షస సంహారం కోసమే రామావతారం వస్తే రావణుడిని చంపిన తరువాత ఆయన అవతార సమాప్తం చెయ్యాలి. కానీ ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు. అది ఏమిటంటే, దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ అని. నేను 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండి ఈ భూమండలాన్ని అంతటినీ పరిపాలిస్తాను అని రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలలో గడిపాడు. భగవంతుడు కనుక రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు. భగవంతుడు కనుక రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు. భగవంతుడు కనుక రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు. భగవంతుడు కనుక ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగా బతికి చూపించలేదు, ఒక మనిషిలాగా బ్రతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు. అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందో అంతకాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లిదండ్రుల దగ్గర, సోదరుల దగ్గర, గురువుల దగ్గర, భార్య దగ్గర ఎలా ఉండాలో, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలో రాముడిని చూసి నేర్చుకోవాలి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడన్నా రామాయణం గూర్చి మాట్లాడుతుంటే స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు. రామ అంటే లోకులందరినీ రమింపజేసే నామం. రావణాసురుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి నరవానరులు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నాడు. నరవానరులని ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు, రావణుడే చెప్పాడు. ఇంతమందిని అడిగాను, నాకు నరవానరాలు ఒక లెక్క అన్నాడు. రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది. నరుడంటే అంత చులకనగా చూసే రోజుల్లో నరుడిగా పుట్టి ఒక మనిషి తలుచుకుంటే ఏదన్నా సాధించగలడు అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ రామనామం చెప్పాలి. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం అరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. రాముడి యొక్క ఆయనం అనగా నడక
కనుక దీనికి రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. అలాగే ఆయన రామాయణానికి సీతాయచ్చ చరితం, మహత్, పౌలస్త్య వధ అనే పేర్లు కూడా పెట్టుకున్నారు. వాల్మీకి రామాయణం బాలకాండ 77 సర్గులు. బాలకాండ వాల్మీకి మహర్షి గురించి స్కంద పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. సుమతి, కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి ఎవరు ఎవరికి దాన ధర్మాలు చేయడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్ళి అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువలన అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి, మీ దగ్గర ఉన్నది నాకివ్వండి, లేకపోతే చంపుతాను అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి, నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అగ్నిశర్మని అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యను, నా తల్లిదండ్రులని పోషించడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వలన నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు. మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం. కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాం. కానీ ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు. శర్మ కుటుంబ సభ్యులు చాలా బాధ కలిగి మళ్ళీ ఆ ఋషుల దగ్గరకు వచ్చి నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తర్వాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనపడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు వాల్మీకం కట్టిన తన మీద పుట్టలు కట్టిన ఆ పుట్టలనే వాల్మీకం అంటారు. తన మీద పుట్టలు కట్టిన తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని వాల్మీకి అని పిలిచి బయటకు రమ్మన్నారు. అది ఆయనకు పౌరుష నామమయ్యింది. అప్పుడు ఆ మహర్షులు ఆయన్ని ఉత్తర దిక్కుకి వెళ్ళి భగవంతుడిని ధ్యానం చేయమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్ళి పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడు ఆయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటే ఆయనకి త్రిమూర్తులు అనుగ్రహం లభించిందన్నమాట.
తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదాం పరి పప్రచ్ఛ వాల్మీకిర్ము నిపుంగవం. ఇది వాల్మీకి మహర్షి రామాయణంలో రాసిన మొదటి శ్లోకం. దీని అర్థం ఏమిటంటే, తపస్వి ముని గొప్ప వాగ్విదా వరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వి అయిన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటే, కొన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కహు సమర్థచ్చ కచ్చ ఏక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయా కః కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే. ఈ లోకంలో ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రం కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే అంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు. నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే ఒక మనిషిలో ఉండడం కష్టమే, కానీ ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నాడు. ఇక్ష్వాకు వంశంలో రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణములు ఉన్నాయి. అవి చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షి నారదుడు చెప్పాడు. వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు. చెప్పిన తర్వాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాహ్న సమయంలో సంధ్యావందనం చేయుటకు తమసా నది తీరానికి భరద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్ళారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న 2 క్రౌంచ పక్షుల్ని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక పాపనిశ్చయుడు విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాహ్న సమయంలో సంధ్యావందనం చేయుటకు తమసా నది తీరానికి భరద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్ళారు. అదే సమయంలో ఒక చెట్టు మీద
సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిథున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కింద పడిన ఆ మగపక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి బాధ కలిగి ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది. మా నిషాధ ప్రతిష్టాం త్వ మగమంహ శాశ్వత సమాహ. యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహు కామమోహితం. ఓ దుర్మార్గుడైన బోయవాడా, మిథున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడా, నీవు చేసిన పాపం వలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక అని శపించాడు. ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు. కానీ ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి. మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు. అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రయంలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ నోటి వెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ అన్నారు. ఆ శ్లోకానికి అర్థం చూడండి. నిషాధ అంటే బోయవాడు అని ఒక అర్థం. అలాగే సమస్త లోకములు తన యందున్న నారాయణుడు అని ఒక అర్థం. మా అంటే లక్ష్మీదేవి. మా నిషాధ ప్రతిష్టాం త్వ గమహం శాశ్వత సమాహ అంటే లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా, నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. యత్ క్రౌంచమిథునాదేకం అవధీహ కామ మోహితం. కామము చేత పీడింపబడి బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది కామమే జీవితముగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ మండోదరులలో రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామా, నీకు మంగళం జరుగుగాక అని ఆ శ్లోక అర్థం మారింది. మా నిషాధ ప్రతిష్టాంత్వ మగమాహ శాశ్వతే సమః. యత్ క్రౌంచ మిథునాత ఏక మవధీకామమోహితం. తస్య ఏవం బ్రువతః చింతా బభూవ హృది వీక్షితః. శోకత్రేణ అస్య శకునేఖిం ఇదం వ్యవహారితాం మాయః. బ్రహ్మంగారు అన్నారు,
నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను. నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలు పెడితే రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వారు మాట్లాడ మాట్లాడ మాట్లాడినదే కాదు, వాళ్ళ మనసుల్లో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కానీ కల్పితం కానీ ఉండదు. నువ్వు ఇక రామాయణం రాయడం మొదలుపెట్టు అని వరమిచ్చి వెళ్ళిపోయారు బ్రహ్మ. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చొనగా ఆయనకి బ్రహ్మగారి వరం వలన జరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంభించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండాలు, 6 కాండాల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు. తరువాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని ఆలోచిస్తుండగా ఆశ్రమంలోని చిన్నారులైన లవకుశుల వారి పాదములను స్పృశించారు. యుక్త వయసుకి చేరిన లవకుశులు రామాయణమును అద్భుతముగా గానము చేయసాగిరి. కొద్ది కాలము తరువాత వారు గురు ఆశీర్వాదములు పొంది ఆ రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో అమృతముగా గానము చేయనారంభించారు. కథ ప్రారంభం ఇక్కడి నుండి. ఈ రామాయణం ఇక్కడి నుంచి వీడియో మొదలు పెడదాం. ఈ రోజుకి ఇంతటితో ముగిస్తున్నాం. జై శ్రీరామ్. రామాయణం కథ రేపటి నుంచి ప్రారంభం. జై శ్రీరామ్.